క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ సేమ్ జున్ను తిన్నట్టే ఉంది. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా నచ్చింది నాకైతే. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ షుగర్ వేసి దాన్ని అయితే క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. బై మిస్టేక్లో చేతు కంటినా కూడా చేతు కాలిపోతుంది అసలు. ఇంకా దాన్ని ఇలా కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసి అందులోనే 4 బ్రెడ్ స్లైసెస్ 2 ఎగ్స్ వేసుకున్నాను. అందులోనే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి దాన్ని అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా మిక్సీకి పట్టేసుకొని దాన్ని మనం క్యారమెల్ తీసుకున్నాం కదా, అదే కేక్ టిన్లో అయితే స్ట్రెయిన్ చేసుకొని పోసుకోవాలి. దాన్ని ఒక 30 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూస్తే నైఫ్కి అయితే ఏం అంటుకోలేదు నాకు. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దాన్ని చల్లగా అయ్యాక వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేమైతే ఫస్టే సగం తినేసాము, ఇంకా మిగతా సగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్కి తింటే చాలా బాగుండే. ప్లీజ్ సబ్స్క్రైబ్.